నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. ఉషాకి పిల్లలు పుట్టే అవకాశం 100% ఉంది. నిజానికి మీ తమ్ముడు కిరణ్ లోనే లోపం ఉంది. అందుకే ఉషాకి ఇంతవరకు ప్రెగ్నెన్సీ రాలేదు. అదే నిజమైతే మరి పల్లవికి కూడా ప్రెగ్నెన్సీ రాకూడదు కదా? అకార్డింగ్ టు దేర్ మెడికల్ రిపోర్ట్స్, కిరణ్ వల్ల ఉషాకి పిల్లలు పుట్టే అవకాశం లేదేమో గాని మరో లేడీకి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. తరుణ్, ఏంటంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? మేఘన్ అక్కని ఎలా శిక్షించాలా అనా? కాదు, ఉషాని ఎలా రక్షించాలా అని. అవును, పాపం ఉషకి ఏ భార్యకి పడకూడని శిక్ష పడింది. ఒక రకంగా ఇది ఉష స్వయంకృతం. కిరణ్ తప్పు చేశాడని తెలుసు, వాణ్ణి క్షమించడం ఉష చేసిన మొదటి తప్పు. పల్లవిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం తను చేసిన రెండో తప్పు. పల్లవి వల్ల తను ఎన్ని బాధలు పడుతున్నా భరిస్తూ ఉండడం తను చేసిన మూడో తప్పు. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణమే కిరణ్. తరుణ్, నాకు చిన్న అనుమానం. అసలు మన కిరణ్ తప్పు చేసుంటాడా? పొరపాటున కూడా పరాయి స్త్రీ వంక చెడు దృష్టితో చూడని మన కిరణ్ అలా చేశాడంటే ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదు. తప్పు చేశానని వాడే ఒప్పుకున్నాడు కదా. ఒకవేళ పల్లవి అలా ఒప్పించిందేమో, ఎవరికి తెలుసు? ఒకవేళ ఇలాంటి కేసే మీ పోలీసుల దగ్గరకు వస్తే నువ్వేం చేస్తావు? పల్లవి కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డకి మా కిరణ్ తండ్రి కాదు, ఆ పల్లవి మమ్మల్ని మోసం చేసిందేమోనన్న అనుమానం మాకుంది అని ఒకవేళ నేను కంప్లైంట్ ఇచ్చాననుకో, అప్పుడేం చేస్తావు? నా అనుమానాన్ని ఎలా తీరుస్తావు చెప్పు తరుణ్. డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను. డిఎన్ఏ రిపోర్ట్తో ఆ బిడ్డ తన బిడ్డ అవునో కాదో అని తెలిసిపోతుంది. ఓహో, డిఎన్ఏ రిపోర్ట్తో అలాంటి అనుమానాలన్నీ తొలగిపోతాయన్నమాట. మా కాపురం కూల్చడానికే గనక నువ్వు వచ్చుంటే నీ చావు నువ్వు కొని తెచ్చుకున్నట్టే. నువ్వు ప్రెగ్నెంట్ అని కూడా ఆలోచించను, నిలువునా చీరేస్తా. నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎన్ని చేస్తున్నా భరిస్తున్నది నీకు భయపడి కాదు, నీ నుంచి పూర్తిగా ఇన్ఫర్మేషన్ దొరకడానికి. నా చేత్తో నిన్ను గొంతు పిసికి చంపేస్తాను. ఏమండి, కాఫీ కావాలా? వద్దు. వద్దంటారేంటండి? రోజు మార్నింగ్ కాఫీ తాగడం మీకు అలవాటు కదా. అలవాట్లు మారచ్చు కదా. అలా ఎలా మారుతాయండి?
రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. రోజులు మారుతూ ఉంటాయి, మనుషులు మారుతూ ఉంటారు. ఎదుటి మనుషులు మారుతూ ఉన్నప్పుడు మన అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి. అంటే నేను మారాను అంటున్నారా? ఆ విషయం నీకు తెలియాలి. మీకు తెలీదా? తెలియట్లేదు. నాకు తెలిసిన ఉషా వేరు, ఇప్పుడు నేను చూస్తున్న ఉషా వేరు. అంటే పల్లవి పట్ల నేను తప్పుగా ప్రవర్తిస్తున్నానని మీరు నమ్ముతున్నారన్నమాట. జరుగుతున్నది కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతున్నప్పుడు నమ్మకుండా ఎవరు ఉండరు. ఏంటి కిరణ్ గారు నీతో సరిగ్గా మాట్లాడడం లేదా? మాట్లాడరు. ఎందుకంటే ఇదంతా ఈ పల్లవి ఆడుతున్న డ్రామా. ఇది టీజర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. మీ మధ్య గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి వరదలై పొంగుతాయి. ఆ వరదల్లో నువ్వు కొట్టుకుపోతావు. ఉష కొట్టుకుపోవడం కాదే, మీ పాపాల వరదలో నువ్వు మేఘనని కొట్టుకుపోతారు. ఏంటే చూస్తున్నావు? ఆ రోజు అతి తొందరలోనే వస్తుంది. హలో, మర్యాదగా మాట్లాడు. ఎదుటి వాళ్ళ కాపురాలు కూల్చే నీకు మర్యాద ఏంటే? నీలాంటి వాళ్ళకి మాటలతో మర్యాద ఇవ్వకూడదు, చెంప దెబ్బలతోనే మర్యాద చెయ్యాలి. అక్క ప్లీజ్ వదిలేయ్. నువ్వు ఊరుకో ఉషా. నువ్విలా మెత్తగా ఉన్నావు కాబట్టే ఇది నీ నెత్తికెక్కి తొక్కాలని చూస్తుంది. నువ్వు కాబట్టి దీన్ని భరిస్తున్నావు. అదే నేనైతేనా ఈ పాటికి దీని కాళ్ళు చేతులు విరగొట్టి మూల పడేసేదాన్ని. ఏంటి ఆలోచిస్తున్నావు? నేనేం ఇదివరకట్లా మేఘనొక్క నువ్వు ఏం చెప్తే అది నమ్మే అమాయకురాల్ని కాదు. మీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలని ఆలోచించే ఓ పోలీస్ ఆఫీసర్ భార్యని.